హుజూరాబాద్ ఎన్నికల గురించి మునుగోడు ఎన్నికల్లో మీరు మాట్లాడిన ఒక క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను. ఒకసారి పీసార్ ప్లే చేద్దాం. మునుగోడు క్లిప్ ప్లే చేద్దాం. మునుగోడు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ మెరిట్ కోటాలో వచ్చింది, నీకేం తెలుస్తుంది? ఏదైతే పేమెంట్ కేటగిరీలో వచ్చిన సీటు నీకు మెరిట్ కోటాలో వచ్చింది. నాకు పార్టీకి నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని టికెట్ ఇచ్చారు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ మెరిట్ కోటాలో వచ్చింది, నీకేం తెలుస్తుంది? ఏదైతే పేమెంట్ కేటగిరీలో వచ్చిన సీటు నీకు మెరిట్ కోటాలో వచ్చింది. నాకు పార్టీకి నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని టికెట్ ఇచ్చారు. ఓకే, అంటే అప్పటి మీ పార్టీలో ఉన్న నేతలే మీకు వెన్నుపోటు పొడిచారు అని మునుగోడు వేదిక పైన మీరు చెప్పిన మాట. ఏదైతే ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు సంబంధించి అక్కడ ప్రచారానికి రాలేదు. రానప్పుడు నేను రెండు మూడు సందర్భాల్లో వారితోటి మాట్లాడినాను. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో పార్టీకి వెళ్ళి పార్టీని విడిచి వెళ్ళిపోయినప్పుడు 100% పార్టీని వారు విడిచి వెళ్ళిపోయినా స్థానికంగా ఉన్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మేము మీకు అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతకి నా పైన ఉండే. ఆ బాధ్యత మేరకు నేను గాంధీ భవన్ లేదో సెలబ్రేషన్స్ చేసినాను. సరే వెళ్ళిపోయారు, మీరు టెన్షన్ పడకండి, కొత్త రక్తం అక్కడ వస్తుందని. దాని తర్వాత వారేదో ప్రశ్న అడ్రస్ చేసి మీసొంటి ఎవరో వారిని క్వశ్చన్ అడితే ఆ 3012 ఓట్లు వచ్చినోడు కూడా నా గురించి మాట్లాడతాడని వారు వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్ని విమర్శించారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన, రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఎందుకనంటే నాకు సిద్ధాంతాలను నేర్పింది టి పురుషోత్తమరావు గారు అని చెప్పి తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిన వ్యక్తి, పెద్దలు పూజ్యులు వారు నేర్పారు. ఆ సిద్ధాంతాలు నమ్ముకొని నేను మాట్లాడలే. కానీ వారు నన్ను ఎప్పుడైతే వ్యక్తిగతంగా దూషించి బల్మూరి వెంకట్కి 3012 ఓట్లు వచ్చినోడు నా గురించి మాట్లాడతాడా అని అన్నప్పుడు, మరి బల్మూరి వెంకట్ అనేటోడు ఒక మెరిట్ కోటాలో బల్మూరి వెంకట్ కంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నాకు ఒక మెరిట్ కోటాలో నాకు సీటుని పార్టీ కేటాయించింది. వెంకట్రెడ్డి అన్న కష్టాన్ని చూసి, వెంకట్రెడ్డి అన్న ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి చూసి, మేనేజ్మెంట్ కోటాలో వెంకట్రెడ్డి అన్న ముఖం చూసి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఎంపీ అవకాశం ఇచ్చిందని చెప్పి నేను మాట్లాడిన మాటలకు కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఏదైనా నేను అన్న మాటకి సరే అదని చెప్పి రాజగోపాల్ అన్నతో కూడా నేను మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా వెంకట్ నన్ను ఇట్లా మాట్లాడినా, మీడియా వాళ్ళు ఏదో తప్పు పర్సెప్షన్ చేసిర్రా, నేను నీ గురించి అట్లా మాట్లాడలేదు అంటే నేను కూడా అదే చెప్పిన. అలా నేను కూడా నిన్ను అనలేదు, నువ్వు పార్టీ మారినప్పుడు 100% మన తల్లిని మనము ఇంకొక ఆట ఇచ్చిపెట్టి పోయినప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తగా 100% నేను మాట్లాడినానన్న. అండ్ అదే ఉప ఎన్నికల్లో గడపకి తిరిగిన ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని చెప్పి దాదాపు 32,816 గడపలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి నేను కాళ్ళు మొక్కిన. నేనే స్వయాన 100 గడపలు మొక్కిన. దాని తర్వాత రాజగోపాల్ అన్న తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు తప్పి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మళ్ళీ అదే మునుగోడు ఎన్నికల్లో మళ్ళీ ప్రచారం చేసి రాజగోపాల్ అన్న గెలిపించమని చెప్పిన. నేను వర్డ్స్కి నేను స్టిక్ అనే ఉన్నా. ఓకే, అదే మునుగోడు ఎన్నికల్లో అద్దంకి దయాకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఇప్పటికీ ఆయన పర్యవసానాన్ని అనుభవిస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్కి ఏ పదవి రావట్లేదు, ఊరిస్తోంది, కళ్ళ ముందుకు వచ్చి అలా మాయమైపోతుంది. ఇప్పుడు బల్మూరి వెంకటకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు రావాల్సిందే, కానీ తన్నుకుపోయింది అని ఒక చర్చ నడుస్తోంది. అన్న ఇదే ఆర్టీవీలో దాదాపు నాకు తెలిసి ఒక 2 నెలల క్రితం హుజరాబాద్ టికెట్ అయిపోయాక ఇంటర్వ్యూ చేసిన, కలిసి వచ్చారు ఇక్కడ ఇంటర్వ్యూ చేసారు మీ దాంట్లోనే. అవును, నిన్ను బలి చేసారు, నిన్ను బలిని చేసారు, బలి పశువు చేసారు, నేను బకరా చేసారు అని అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి నా సక్సెస్ స్టోరీ కాబట్టి ఈరోజు ఉత్త సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే అద్దంకి దయాకర్ అన్న గురించి కూడా ఇవాళ డేట్ మార్క్ చేసుకోండి అని రికార్డ్ చెప్తున్నా. 1 మంత్ తర్వాత దయాకర్ అన్నది కూడా ది బెస్ట్ సక్సెస్ స్టోరీ లెక్క మిగిలిపోతుంది. ఇప్పటి నుంచి అంటే ఊహించిన దానికంటే పెద్ద పదవి వస్తుంది. ఇవాళ నుంచి 30 days కౌంట్ చేసుకోండి. ఊహించిన దానికంటే దయాకర్ అన్న పెద్ద పదవిలో ఉంటారు. సరే, వచ్చే మార్చి 2వ తారీఖు వరకు, మార్చి 2కి 100% మీరు హామీ? అరే 100% కనబడుతుంది, వస్తుందని చెప్తున్నా కదా. ఏంటి ఏం పదవి వస్తుంది అద్దంకి దయాకర్కు? ఏం పదవి వస్తుంది అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దయాకర్ అన్నకి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి 100% మాకుంది, మాకు ఆ గ్యారంటీ ఉంది, మాకుంది, వచ్చే దయాకర్ అన్నకుంది, ఇచ్చే పార్టీకి ఉంది. ఇవన్నీ పర్సెప్షన్స్ క్రియేట్ చేసి దయాకర్ అన్న ఎక్కడన్నా స్లిప్ అవుతాడా లేదా దయాకర్ అన్న అంటే పర్సెప్షన్సా, కంటికి కనిపిస్తున్న నిజాలా? ఇప్పుడు కంటికంటే పదవి రానోళ్ళకి ప్రాబ్లం ఉంటే వారు మాట్లాడుతూ అనుకోవచ్చు, ఇచ్చేటోళ్ళు ఎక్కడన్నా విమర్శిస్తే అది అనుకోవచ్చు. ఇక్కడ ఇద్దరికీ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవి ఇవ్వాలి.
అంటే కేవలం 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి దయాకర్ అన్నకి కట్టబెట్టడం వారిని గౌరవించినట్టు కాదు. వారికి ఇంకేదన్నా బాధ్యత అంటే రేపు పొద్దున పీసీసీ అధ్యక్షునిగా కానివ్వండి, లేకపోతే పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే రాజ్యసభలో అవకాశం కానివ్వండి, అనేక పరిస్థితులు ఉన్నాయి. దేంట్లో ఒక దాంట్లో ఇంకా పెద్ద అంటే మా అందరినీ కూడా డిక్టేట్ చేసి మా అందరినీ కూడా డ్రైవ్ చేసే పరిస్థితిలో దయాకర్ అన్న ఉంటాడని చెప్పి అది నా ఒపీనియన్.